విప్లవోద్యమ నేత కామ్రేడ్ కర్ణాజీ యాదగిరి సంతాప సభ విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17న జిల్లా కేంద్రంలో జరిగే కర్ణాటి యాదగిరి సంతాప సభ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్తంభం లాంటి వాడని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడని అన్నారు. సిరికొండ మండలాలతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు అన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంకు కృషి చేశాడని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అన్నారు. నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్ యాదగిరి ఆదర్శంగా నిలిచాడని ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఈ రమేష్, ఎస్ కిషోర్, ఎస్ సునీల్, ఎండి ఖదీర్, బి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. మిత్రులారా, కామ్రేడ్ యాదగిరి అన్న ఈ నెల 1వ తారీఖు నాడు అమరుడు అవడం జరిగింది. ఆ అమరత్వం పొందినటువంటి యాదగిరి అన్న సంతాప సభను ఈ నెల 17వ తారీఖు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంతాప సభ నిర్వహించబోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు పార్టీలకు అతీతంగా హాజరై సంతాప సభను విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంతా పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. అంతేకాదు, యాదగిరి అన్న తన జీవితం సర్వం పూర్తిగా ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకే అర్పించడం జరిగింది. అలాంటి నాయకుల్ని సిపిఎంఎల్ మాస్ లైన్ కోల్పోయింది. ఆయన లేని లోటు తీరనిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో కోటగలిలో మొదలైనటువంటి సిపిఎంఎల్ ప్రజాపంతా పార్టీ నాయకత్వం జిల్లా నలుమూలల పాకి గడుకోలు నుంచి మనోహరాబాద్ నుంచి బోధన్ డివిజన్లలో పాకి పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యమం చేపట్టినటువంటి యాదగిరి అన్న నిజాం సాగర్ నీళ్లు నిజామాబాద్ తరలించడంలో ముఖ్య పాత్ర పోషించి, అట్లాగే ఆర్మూర్ ప్రాంతంలో పసుపు పండిస్తున్నటువంటి వాడికి పసుపోడు కావాలని చెప్పి ఆనాడు తీర్మానం చేసినటువంటి యాదగిరి అన్న ఈరోజు ఆయన ఏ ఆశయం కొరకైతే తన జీవితాన్ని ధారపోశాడో, ఏ ఆశయం కొరకైతే తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల శ్రేయస్సుల కొరకే ఆయన అణచబడ్డటువంటి వాళ్ళ కొరకు న్యాయం జరగాలని ఆయన చేసిన పోరాటం
చిరస్మరణీయమైనది. ఆయన పోరాటంలో భాగంగానే మేము ఈరోజు సంతాప సభ జరపబోతున్నాం. నిజమైన నివాళి యాదగిరి అన్న ఏ ఆశయం కొరకైతే ఆయన పోరాటం చేశాడో ఆ ఆశయ సాధన రోజే నిజమైన నివాళి అర్పించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 17వ తారీఖున జరగబోయే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెపరెపలాడాల్సిన జెండా పూర్తిగా ఎరుపుమయం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.